నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. సినిమా కంటే ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి దళపతి ఎవరు అనే మాట వస్తున్నది. తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డది. మొత్తం సీట్లు 234 అయితే అందులో 108 సీట్లు టీవీకే గెలుచుకున్నది. ఇటు పక్కన అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచి 59 సీట్లు గెలుచుకున్నది. డిఎంకే కూటమి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా కలిసి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి 47 సీట్లను గెలుచుకున్నది. ఈ మొత్తం 3 పార్టీలు 3 కూటమిలకు పోతే విజయం ఒక్కరిగా పోయారు. 2 డిఎంకే అన్నాడీఎంకే 2 కూటమిలకు పోయారు. ఎవరికి మెజార్టీ రాలేదు. ఈ స్థితిలో విజయ్ని పిలవాలా లేదా అనే దాని మీద గవర్నర్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. గవర్నర్ తప్పు చేస్తున్నారని, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎందుకు విలువలేదని మాట వస్తుంది. నేను రాజకీయాలకు పక్కన పెట్టి గవర్నర్ ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనే మాట నేను రాజ్యాంగం రాసింది చెప్తాను. రాజ్యాంగంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని పిలవాలి, పిలవద్దు, ఎట్లా పిలవాలి అనే దాని మీద ఖచ్చితంగా గవర్నర్కు విచక్షణ అధికారం ఉన్నది. ఎన్ని రోజుల్లో పిలవాలి అనేది కానీ ఎక్కడ లేదు. అక్కడ ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చినాక ఎన్ని రోజుల్లో పిలవాలి లేదు. కానీ అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా రద్దు చేసే అధికారం మాత్రం గవర్నర్కి ఉంది. అంటే అసెంబ్లీ పదవీ కాలం మనకు 5 మేకి 2026 5 మే నాటికి అయిపోతుంది. కనుక దాని రద్దును ప్రకటించుకుంటూ ఇవాళ అసెంబ్లీ లేదు అక్కడ. అట్లాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఇవాళ 7వ తారీఖు 2026 మే 7వ తారీఖు ఇవాటికి అది కూడా అయిపోతుంది. మమతా బెనర్జీ రాజీనామా చేసినా చేయకపోయినా అది కూడా అయిపోతుంది. దాని గురించి వేరే మాట్లాడుకుందాం మనం. రెండోది ఏంటంటే ఇప్పుడు తమిళనాడుకి వస్తే మొన్నటికి 5వ తేదీ నాటికి దాని పదవీ కాలం అయిపోయింది. అసెంబ్లీ రద్దు కాబడ్డది. ఒకటి నెంబర్ 1. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ కొత్త అసెంబ్లీ రావాలి. కొత్త అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి అవసరమైన కొత్త అసెంబ్లీలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెప్పదో వారిని పిలవాల్సిన అవసరం ఉంది. దానికి గవర్నర్ దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి. నెంబర్ 1, గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పించుకుంటూ ఒక 1, 2, 3 చెప్పింది కూడా. నెంబర్ 1, సింగిల్ లార్జెస్ట్ పార్టీ వినడం మొట్టమొదటిది. రెండోది ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంతైనా కావచ్చు, ఒక్క తేడా ఉన్నా సరే, ఒక్క సీట్ తేడా ఉన్నా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరుంటే వాళ్ళు పిలవడం ముఖ్యమంత్రిగా రమ్మని. రెండో ఆప్షన్ ఏంటంటే ప్రీ పోల్ అలయన్స్, అంటే పోలింగ్ అంతా ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగానే వాళ్ళు అలయన్స్ కుదుర్చుకున్నానుకోండి, అప్పుడు ఆ పార్టీని కూడా కలుపుకొని వాళ్ళు ఏర్పాటు చేయొచ్చు. మూడోది ఏంటంటే చివరిది ఇప్పుడు జరుగుతుంది తమిళనాడులో, అది కాంగ్రెస్ పార్టీ టీవీకి మద్దతు చేయడం. అంటే ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్, అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మేము ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పడం. ఈ మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఏ ఆప్షన్ పాటించాలి అని గవర్నర్ ఇష్టం. కానీ గవర్నరు ఈ మొదటిది ఎందుకు పాటిస్తలేడు అనే వివాదం వస్తున్నది. దానికి కారణం ఏంటంటే మొదటివి పాటించకపోవడానికి పాటించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది చెప్తాను. పాటించాల్సింది మొదటిది ఎందుకు అంటే ఒక్క విజయ్ మాత్రమే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నాకు ఇంత మెజార్టీ ఉంది, నాకు 108 సీట్లు వచ్చినాయి, అన్నిటికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ నాది, పిలువ అన్నాడు. ఫస్ట్ పోయిన ఆప్షన్ అది. అడగంది అమ్మాయినే పెట్టదు కదా. పోయేది లేకుండే అని కొందరు అంటున్నారు. పోయేది లేకుండా కాదు, పోవాల్సిందే. పోయిండు. అప్పుడు గవర్నర్ గారు ఏమన్నారు, అయ్యా మీకు 108 సీట్లే ఉన్నాయి, మీ మెజార్టీలో 118 సీట్లు కావాలి, ఇంకా 10 సీట్లు తక్కువ ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే 108లో మీరు 2 సార్లు గెలిచిన కనుక ఒక చోటు ఉండదు, ఒక్క మనిషికి ఒకటే ఓటు ఉంటుంది కదా, 2 చోట్ల గెలిచినా కూడా, కనుక 107 స్థానాలు లెక్క అప్పుడు 11 కావాలి అనే మాట గవర్నర్ అన్నట్టు. దాని ద్వారా ఇప్పుడు నేను పిలవలేను, మీ మెజార్టీ కూడా కట్టుకొని రండి, టైం ఇస్తా కదా, మీకే ఇస్తా కదా అనే మాట చెప్పిండే నా మాట వచ్చింది. దాన్ని గవర్నర్ దానిలో తప్పు లేదంటున్నాను. కానీ తప్పే ఉంది కూడా చెప్తాను. గవర్నర్ కనుక అట్లా చేస్తే అడిగింది ఒక్కడే కదా, ఇచ్చి చూస్తే అయిపోయేది కదా, ఒక మాట వస్తుంది. కానీ ఇచ్చి చూస్తే ఏమైందంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి మొత్తం బేరసారాలు మొదలైతాయి కదా, అప్పుడు ఇంకా కష్టం కదా మరి. అందుకని బేరసారాలకు తావు లేకుండా మీరు పూర్తి మెజార్టీతో రండి అని మొదటిసారి తిరస్కరించి పంపిండు. రెండోసారికి వచ్చాకల్లా మళ్ళీ తెల్లారి నిన్న 5 నాడు కలిసిండు, మళ్ళీ నిన్న 6 నాడు కూడా మన విజయ్ పోయి మళ్ళీ గవర్నర్ గారిని కలిసిండు. టీవీకే పార్టీ అధినేత ఏమని అంటే మాకు 5 సభ్యులు కాంగ్రెస్ సభ్యులు సంతకాలు పెట్టిండ్రు, మాకు 112 అయినాయి. ఇప్పుడు 112 అయినాక 5వ తనం లేదు కదా, అప్పుడైనా మళ్ళీ 112 అంటే 6 కావాలి. మిగతా 6 తెచ్చుకో బాబు, నేను ఏం చేయలేను, నిన్నే పిలుస్తా, కానీ మిగతా 6 తెచ్చుకో అని చెప్పి ఇప్పుడు గవర్నర్ గారు రెండోసారి చెప్పినట్టు అంటున్నారు. ఈ మొత్తం ఆటలో ఏం జరుగుతుంది అని చూస్తే గవర్నర్ గారు చేయాల్సిన పని ఏంటంటే ఏది చూడకుండా, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన మెజార్టీ ఈ 5 సీట్లతోని కాంగ్రెస్ సీట్లతో కలిపి వచ్చినా పిలవాల్సిందే. మెజార్టీ ఉన్నది కనుక ఏది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ రావడం రాకపోవడం అనేది అసెంబ్లీలో ఫ్లోర్లో తెలుసుకోవాల్సిన పరీక్ష, ఫ్లోర్ పరీక్ష అంటారు, ఫ్లోర్ టెస్ట్. అప్పుడు ఏమవుతుంది, మొదటి రోజేమో మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
రెండో రోజుకి వచ్చారు, మూడో రోజుకు ఏదైనా దానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రుల జాబితాతో సమర్పించిండు. కనుక ప్రమాణ స్వీకారం చేసి అందరూ కూడా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లోర్ టెస్ట్ వచ్చినప్పుడు ఎవరు వీడికి 118 సీట్లు ఎవరికి మద్దతు చేస్తారు అనే దాన్ని బట్టి తేలిపోతుంది. చేయలేదనుకోండి వెంటనే రాజీనామా చేయాల్సి వస్తుంది. మంత్రివర్గం మొత్తం పోతుంది, మళ్ళీ అసెంబ్లీ సభ్యులు ఉంటారు. అసెంబ్లీ శాశ్వతంగా 5 ఏళ్ళకు ఉండాల్సింది ఉంటుంది. ఒకవేళ ఎవరికి మెజార్టీ దక్కని ముగ్గురికి భీష్మించుకొని కూర్చుంటే ఏమవుతుంది అంటే రాజ్యాంగ సంక్షోభం వస్తుందా అంటే ఏం రాదు. అప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచుతారు, ఎన్నికలు జరపరు. గతంలో మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడా అట్టా ఉంచారు, చాలా రోజులు సస్పెన్షన్ మోడ్లో ఉన్నది. అది అంటే కోమాల పోయినట్లు లెక్క. అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ సభ్యులు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అసెంబ్లీ నడవదు. అక్కడ అది మన అసెంబ్లీ నాయకుడు ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు అంతకంటే ఉండడు. ఇది జరుగుతుంది. కనుక అట్లా చూసుకుంటే కూడా మనకు ఏదైతే రాజ్యాంగ సంక్షోభం ఏం రాదు. ఒకవేళ కోర్టుకు పోతాను విజయ్ అంటున్నాడు. కోర్టుకు పోతే కూడా కోర్టు ఏమంటుంది, ఇదే గతంలో ఇచ్చిన తీర్పు ఇస్తుంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ విలువంటది, లేదంటే వాళ్ళు కలుపుకున్న పార్టీలు విలువంటది. పోలింగ్ ముందా పోలింగ్ తర్వాత కలుపుకొని చేసుకోవచ్చు, ఆ మాట చెప్తుంది. గవర్నర్ నిర్ణయం తీసుకొని చెప్పగలుగుతుంది, కానీ గవర్నర్ మీద ఇట్లా నిర్ణయం తీసుకొని చెప్పదు. ఏదైనా నిర్ణయం తీసుకోండి అంటుంది. కనుక ఆటోమేటిక్గా గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి పిలవాల్సిందే. కానీ గవర్నర్ గారు టీవీకి అధ్యక్షుడికి మన విజయ్కి ఒక మేలే చేస్తున్నారని నేను అనుకున్నాను పిలవకపోవడం వల్ల. చాలామంది గవర్నర్ అంటున్నారు, కానీ మీరు మద్దతు కూడా కట్టుకొని వస్తే బెస్ట్ కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మొదలే ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగితే వేరే ఉంటుంది, మీ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి కాకముందే మీరు అడిగితే బాగుంటుంది కదా అనే మాట అనుకోవచ్చు. ఆర్టికల్ కూడా అన్నది ఏంటంటే ఆ రకంగా నేను రెండోసారి తిరస్కరించిండు. ఇక మూడోసారి ముచ్చటగా రేపు ఇంతేమంది ఉండడానికి పిలుస్తారా పిలవరా అని పోతే మాత్రం పిలుస్తారు. భంగపడ్డ సందర్భాలు కూడా చూస్తాం. మనం గతంలో చూసినాం. మనం ఏది కేజ్రీవాల్ విషయంలో చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలు మద్దతు ఇచ్చి 49 రోజుల తర్వాత మా మాట వినలేదని చెప్పి ప్రభుత్వానికి విడ్రా చేసుకున్నారు మద్దతు. మరి 49 రోజులకి మొదటిసారి కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోయింది. అట్లా చాలా అజిత్ పవార్ ప్రభుత్వం కూడా మనం చూసినాం. 80 గంటల లోపల మహారాష్ట్రలో పడిపోయింది చూసినాం మనం. అంటే మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి మద్దతు వెనక్కి తీసుకుంటే పోయింది కదా. అట్లా చూసుకుంటే ఇవాళ తమిళనాడు జరుగుతున్న దాన్ని గవర్నర్ గారు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇంతకంటే లేదు, నాకు ఎవరు మెజార్టీ లేరు, నేను మాత్రం ఒక్కడే ఉన్నా, తర్వాత నిరూపించుకుంటా అని ఒక 2 నెలల టైం అడిగింది అని అంటున్నారు విజయ్. 2 నెలల టైం ఇవ్వడం కుదరదు కూడా కుదరదు. వారమో 10 రోజులు ఇస్తారు, కానీ 2 నెలల టైం ఎవరికి ఇవ్వరు. కానీ ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్ల నుంచి ఈ 3 ముక్కల ఆటలో ఖచ్చితంగా బేరసారాలకు పోతారనుకుంటున్నాను. అది జరగొద్దని కోరుకుందాం. ఏదైనా సరే గవర్నర్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నిర్ణయం తీసుకోవాల్సిందే. గవర్నర్ మీద విమర్శలు చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ సంగతి వేరే మాట్లాడుకుందాం. అసలు ఈ పార్టీల గందరగోళం ఎందుకు అసలు విజయ్ని ఆటలో అరటి పండుగ ఎందుకు మార్చారు, బలికా బక్రా ఎందుకు మార్చారు అనేది కూడా ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.